నెలసరి తేడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎన్ని మంత్లు వాడినా తగ్గట్లేదు. మనం ఫుడ్ నార్మల్గా తీసుకున్నా బాగా బరువు పెరిగిపోతున్నాము అండ్ ఫేస్ మీద పింపుల్స్ బాగా వస్తున్నాయి. మనం క్రీమ్స్ ఎన్ని వాడినా తగ్గట్లేదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు పీసీఓడి కావచ్చు. పీసీఓడి అని మనం ఈ మధ్య బాగా వింటున్నాం. అసలు ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది? పీసీఓడి యంగ్ గర్ల్స్లో చాలా కామన్గా చూస్తున్నాం కదా. అసలు ఈ పీసీఓడికి మనం ఏం చేయొచ్చు? దీనికి కారణాలు ఏంటి? పీసీఓడి జబ్బు నిజంగానే పెరిగిందా? మనం ఎక్కువగా దీన్ని హైప్ చేస్తున్నామా అనే ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ గంపల శిరీష. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడిలో మనకి ఏమవుతుంది? యూజువల్గా మనకు రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ ఎలా అవుతుంది అంటే, ఒక సైడ్ రైట్ సైడ్ ఓవరీ, ఒక నెల రైట్ సైడ్ ఓవరీ, ఒక నెల లెఫ్ట్ సైడ్ ఓవరీలో ఎగ్ అనేది ప్రాపర్ సైజ్కి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుందన్నమాట. పీసీఓడిలో ఏమవుతుంది? ఒక ఎగ్ కాకుండా మల్టిపుల్ ఎగ్స్. ఎందుకంటే దానికి హార్మోన్స్ సపోర్ట్ సరిగ్గా లేక, అంటే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ సరిగ్గా లేక మల్టిపుల్ ఎగ్స్ ఒకటేసారి డెవలప్ అవటం స్టార్ట్ అవుతాయి. సో కొంత గ్రోత్కి వచ్చిన తర్వాత ఈ సపోర్ట్ లేకపోవటం వలన గ్రోత్ అనేది ఆగిపోతాయి. సో మల్టిపుల్ ఎగ్స్ అనేది ఇమ్మెచ్యూర్గా డెవలప్ అయ్యి పూర్తిగా మెచ్యూర్ అవ్వకుండా ఉండటం వల్ల మనకి ఈ ఓవరీ మొత్తం చిన్న చిన్న నీటి బుడగల్లాగా, అంటే చిన్న చిన్న సగ్గుబియ్యం గింజలాగా ఓవరీ మొత్తం నీటి బుడగల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దీన్ని పీసీఓడి అంటాం. సో మనకి ఎగ్ ప్రాపర్గా మెచ్యూర్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అనేది ఉండదు. సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి పీసీఓడి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో పాటు మేల్ హార్మోన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. సో పీసీఓడిలో మనకి ఏం లక్షణాలు కనిపిస్తాయి? మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్. చాలామందికి 2-3 నెలలకు రావటము, కొంతమందికి 6 నెలల దాకా కూడా రాకపోవటము, కొంతమందికి మాత్రం ఫ్రీక్వెంట్గా రావటం కూడా చూస్తాం. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది. బాగా బరువు పెరిగిపోతాం. పీసీఓడి వల్ల బరువు పెరుగుతాము. ఇంకొకటి ఏంటి అంటే ఒబేసిటీ. బరువు పెరగటం వల్ల పీసీఓడి వస్తుంది. పీసీఓడి వచ్చినా బరువు పెరుగుతాం. సో పీసీఓడి ఎటు తిరిగి మనకి వెయిట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో వెయిట్ మెయిన్ కారణం. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం ఎక్కువ మంది కూర్చున్న దగ్గరే కూర్చొని ఉండటం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫోన్ బాగా చూడటం, స్క్రీన్ టైం బాగా ఎక్కువగా ఉండటం, బాడీకి ఫిజికల్గా యాక్టివిటీ లేకపోవటం అనేది మెయిన్ లక్షణాలు అన్నమాట. ఈ కారణాలతో పాటు స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, స్ట్రెస్ కానీ, లేకుంటే అన్హెల్దీ ఫుడ్స్, బాగా షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవటము, బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవటము, ఇవన్నీ కూడా మనకి ఈ పీసీఓడి రావడానికి కారణాలు అవుతున్నాయి అన్నమాట. సో ఇందులో ఏం లక్షణాలు ఉంటాయి? మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఉండటంతో పాటు బాగా వెయిట్ గెయిన్ అవ్వటం ఒకటి, అండ్ అంతేకాకుండా మనకి ఈ ఓవ్యులేషన్ సరిగ్గా ఉండదు, పిల్లలు పుట్టడం కష్టమైపోతుంది, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఫేస్ మీద, నెక్ మీద పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ యాక్నీ ఉంటుంది, అండ్ మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది? మనకి మేల్ ప్యాటర్న్లో బాల్నెస్ కానీ, లేకుంటే ఫేస్ మీద మేల్ ప్యాటర్న్లో హెయిర్ గ్రోత్ కానీ, ఈ లక్షణాలన్నీ పీసీఓడిలో ఉంటాయి అన్నమాట. సో మనకి పీసీఓడి అనేది జెనెటిక్గా వస్తుందా అంటే, పీసీఓడి జెనెటిక్గా కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి పీసీఓడి అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంటుందా, పీసీఓడి పెరిగిందా అంటే, పీసీఓడి జబ్బు పెరగటం కంటే మన లైఫ్ స్టైల్ మారటం వలన పీసీఓడి అనేది ఎక్కువగా వస్తుంది. సో మనం పీసీఓడి ఉందని ఎలా తెలుసుకుంటాము అంటే, మెయిన్గా ఈ లక్షణాలని, హిస్టరీని బట్టి మనకి పీసీఓడి ఉందని తెలుస్తుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనకి అల్ట్రాసౌండ్లో క్లియర్గా ఈ ఓవరీస్లో ఈ నీటి బుడగలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అందరికీ అన్ని లక్షణాలు ఉండవు. నాకు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అయినా పీసీఓడి ఉంది, నేను సన్నగా ఉన్నా అయినా పీసీఓడి ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. పీసీఓడి లక్షణాలు మనం చెప్పుకున్న వాటిలో కొన్ని లక్షణాలు మాత్రమే ఉండొచ్చు, అందరికీ అన్ని లక్షణాలు కూడా ఉండవన్నమాట. సో ఈ పీసీఓడిని మనం మెయిన్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, దీనికి మనం ఎలాంటి మందులు వాడాలి, మనం డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా తీసుకోవాలి అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.